హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అసలు రాబోయే కథలు ఏం జరగబోతుందో అందుకంటే ముందుగా మనం అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మనం అంతకుముందు వీడియోలో నిన్న కాక మొన్న పెట్టిన వీడియోలో ఇక వీడు కొత్తగా వచ్చిన రౌడీ ఇక శైలేంద్ర అని అయితే అరేంజ్ చేశాడని నేను చెప్పాను కదా. ఇక సేమ్ అదే అయితే జరుగుతుంది. ఇక అందరిలాగా కాకుండా ఇతనైతే కొంచెం కన్నింగ్గా ఉండకుండా మంచిగా ఉండి వాళ్ళని దెబ్బతీసి వాళ్ళని ఇక మీరు అనుకున్నట్లు వాళ్ళని వేసేస్తానన్నట్లుగా చేస్తాడని చెప్పానుగా. సేమ్ ఇక అలానే వాళ్ళ దగ్గర మంచిగా అయితే ఉండి వాళ్ళని ఎప్పుడు ఎలా ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు జాగ్రత్త, లేకపోతే నువ్వు ఇందాక కాలర్ పట్టుకున్నావు, ఇంతవరకు ఇలాంటి వాడు ఒకడు కాలర్ పట్టుకుంటే వాడు చేయలేదు ఇప్పుడు అని చెప్పాడు కదా. వీడియోలో డిఫరెంట్గా ఉన్నాడే అని చెప్పేసి ఇక శైలేంద్ర ఇక అయిపోయావురా అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటాడు. ఇక్కడికి వచ్చేసి వీడు ముగ్గురు బాధపడిపోతూ ఉంటారు. అనుపమ, మహేంద్ర, ఇక వసుధర ముగ్గురు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు రిషి కోసం. ఇక ఇక్కడ బాబు బాబు అని ఇక వసుధర వాళ్ళ గుర్తు చేసుకుంటూ రిషి కలవరిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా వసుధర అని కళ్ళు తీసేసరికి బాబు ఎవరు, ఏం పేరు, నీ పేరు ఎవరు, వసుధర అంటే వసుధర నా భార్య అనేసి చెప్తూ ఉంటారు. వాళ్ళని ఎలా కనుక్కోవాలి ఏంటి అని అంటే ఇక ఒక్కసారిగా అయితే ఇక తన నెంబర్ తెలుసు కదా రిషికి, ఇక ఆ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పేసి అంటాడనమాట. ఇక అలా ఉన్నప్పుడే ఇక ఇక్కడున్న ఈ దొంగ రౌడీ విధవ వాళ్ళ దగ్గరే ఉంటూ నేను వెతికి తీసుకొస్తాను అని చెప్పేసి రిషిని వసుధారిని ఇద్దరిని కలిపేది రౌడీ అనమాట. మంచిగా ఇద్దరిని కలిపేసిన తర్వాత ఇద్దరు ఒక చాటు ఉంటే ఒకేసారి వేసేయచ్చు అన్న ప్లాన్తో ఇప్పుడు నిన్ను వేసేస్తే మళ్ళీ తను మిస్ అవుతాడు కదా, ఇద్దరు వేసేయమని చెప్పాడు కదా కాంట్రాక్ట్ శైలేంద్ర. ఇక అందుకని చెప్పి తను కూడా తీసుకొచ్చి ఇద్దరు కూడా ఒకటయ్యి హ్యాపీగా ఉన్నప్పుడు వేసేద్దాం అన్నట్లుగా అయితే దాన్ని అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ఈలోగానే ఇక ఫోన్ అయితే రావడం జరుగుతుంది. మేడం ఏమైంది అని కంగారు పడుతూ ఉంటే రిషి సార్ ఎక్కడున్నారో, ఎవరు ఫోన్ చేశారు, వెళ్దామని అనగానే సరే రండి మేడం నేను తీసుకెళ్తానని చెప్పేసి శైలేంద్రని, మహేంద్రని, ఇంకా వసుధారిని, అనుపమని ముగ్గురిని కూడా అక్కడికి ప్రాంతానికి తీసుకువెళ్ళి ఇక అక్కడే ఇక వసుధార వీళ్ళంతా కూడా రిషిని చూసి ఇక షాక్ అయిపోతూ ఉంటారు. ఏమైందంటే లాస్ట్ నైట్ ఒకరోజు ఇలా రౌడీలతో గొడవపడి రక్తపు మడుగులో ఉన్న ఇతను పారిపోయి మా ఇంటిలోకి వచ్చి దాక్కుంటే ఇక మేమే ఇలా ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తారనమాట వాళ్ళు. ఇక దాంతో చాలా చాలా థ్యాంక్స్, మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలని చెప్పేసి మహేంద్ర, అనుపమ, వస్తారా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అయితే చెప్తూ ఉంటారు. ఇక రిషిని అయితే హాస్పిటల్కి అలా తీసుకువెళ్ళి మంచిగా ఇలా ట్రీట్మెంట్ అది ఇప్పించేస్తారు. ఇదంతా జరగడానికి నెక్స్ట్ ఇయర్ పడుతుందేమో, ఈ 4 రోజుల్లో అంటే అయిద్దో లేదో తెలియదు కానీ ఇక రిషికి మంచిగా ఉండి తలకి మాత్రం కట్లు అయితే కడుతున్నారు కదా, కట్టు కట్టినట్టుగా అయితే ఇక దెబ్బల వల్ల ఇక ఇలా అయితే ఇంటికి అయితే తీసుకొచ్చేస్తారు. అప్పటి వరకు కూడా ఇక రిషికి పక్కనే ఉన్నాడు వేసేసేవాడు అనేసి తెలియదు అనమాట. నిజానికి ఇక రిషికి నిజాలు కూడా తెలిసి ఉంటాయో ఉండవో అంటే ఒకవేళ ఆ లెటర్ కనుక చదివేసి నిజాలు తెలిసిపోతే మాత్రం ఇక సీరియల్ అయిపోయినట్టే. సాగదీయాలి అని అనుకుంటే ఇంకా ఆ నిజం తెలియకుండానే వీళ్ళ ప్లాన్లో వీళ్ళు ఉంటారనమాట. చూద్దాం ఫ్రెండ్స్, ఇక రాబోయే కథలో అయితే ఈ విధంగానైతే సాగుతూ ఉంటుంది. సాగదీస్తేనే బెటర్ అబ్బాయి, అదో సాగదీసిన రిషి కనిపిస్తూ అట్లా ఉంటే మనకు హ్యాపీగా ఉంటుంది. ముగించేస్తే ఉండిద్ది, ఈజీగా అయితే అయిపోతుంది కదా. సాగదీసి పోతూ ఉంటే ఇక వీళ్ళిద్దరిని వేసేసేటప్పుడే ఇక అతను ముకుల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా తను కనిపెట్టేస్తాడు. వాడిని ఇంట్రాగేషన్ అలా చేస్తూ ఉంటే శైలేంద్ర బయటపడతాడు. ఇక అలా బయటపడిన తర్వాత శైలేంద్రని జైల్లో పెట్టించడం, ఈలోగా ఇక్కడ ధరణి ప్రెగ్నెంట్ అవ్వడం, ఇక్కడ వస్తారు ప్రెగ్నెంట్ అవ్వడం, పిల్లలు పుట్టడం, ఇలా లాక్ రావచ్చు మంచిగానే. నిజాలు తెలియకుండానే మరి ఎట్లాగో ఒక విధంగా అంటే శైలేంద్రనే ఎండి పదవి కోసం ఇలా చేశాడు అన్నట్లుగా లాక్కొచ్చిన ఇక తర్వాత మంచిగా కథ అల్లుకోవచ్చు కదా పిల్లలు పుట్టిన తర్వాత అయినా కానీ. చూడాలి మరి, ముగించేస్తే ముగించేయచ్చు, లేకపోతే కంటిన్యూగా ఇలా చేసుకున్నా బాగానే ఉంటుంది. మరి మన వాళ్ళు ఏం చేస్తారో చూడాలబ్బా. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.